ఎగ్ లేకున్నా, ఓవెన్ లేకున్నా, అసలు ఎలాంటి హడావిడి లేకుండా జస్ట్ 10 నిమిషాల్లో 3 ఇంగ్రీడియంట్స్తో 4 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్తో మీ ఇంట్లోనే ఈజీగా కేక్ తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఎలానో నేను చెప్తాను, కానీ జస్ట్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు ముందుగా 4 ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని అందులో క్రీమ్ని సపరేట్ చేసి ఓన్లీ ఓరియో బిస్కెట్ని మాత్రమే మిక్సీ చేసుకోండి. ఇలా కంప్లీట్ పౌడర్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఏమాత్రం గరుకున్నా అది సరిగా ఫ్లఫీనెస్ అనేది రాదు మనకు కేక్లో. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం సపరేట్ చేసుకున్న క్రీమ్ని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం యాడ్ చేయండి. మిగిలింది మనం తర్వాత దాన్ని మెల్ట్ చేసి కేక్ పైన ఇట్లా క్రీమ్ లాగా అప్లై చేయడానికి చాలా బాగుంటుంది. సో కొంచెం ఇందులో యాడ్ చేసిస్తే మనకు తినేటప్పుడు కొంచెం టేస్ట్ అనేది క్రీమీగా వస్తుంది కాబట్టి కొంచెం యాడ్ చేయండి. మిగిలినది సపరేట్గా పెట్టుకోండి. అలాగే ఇందులో ఒక ఈనో ప్యాకెట్లో జస్ట్ 1 స్పూన్ ఈనో మాత్రమే యాడ్ చేయండి. కంప్లీట్గా యాడ్ చేయకండి, ఎందుకంటే ఎక్కువ ఈనో వేస్తే కూడా విరిగిపోతుంది కేక్ అనేది. సో జస్ట్ 1 స్పూన్ యాడ్ చేయండి ఈనో, అంతే. ఇప్పుడు రుచికి సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ షుగర్ వద్దు అనుకునే వాళ్ళు జస్ట్ 2 స్పూన్స్ సరిపోతుంది, ఎందుకంటే బిస్కెట్స్ ఆల్రెడీ కొంచెం స్వీట్గానే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు షుగర్ తర్వాత మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ మాత్రం ఒకేసారి ఫస్టే ఎక్కువ మొత్తంలో యాడ్ చేయకండి, ఎందుకంటే ఫస్ట్ ఎక్కువ యాడ్ చేస్తే అది కొంచెం మరీ పల్చగా అయిపోతుంది, తర్వాత మనం ఏం చేయనీకుండదు. సో అందుకని కొద్దిగా జస్ట్ ఒక టీ గ్లాస్లో హాఫ్ వరకు యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోండి కొద్దిగా. అండ్ తర్వాత మనకు సరిపోదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకా కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని ఇలా మిక్చర్ని కలుపుతూ ఉండండి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలపాలి దీన్ని. మీరు ఎంత బాగా బీట్ చేస్తే క్రీమ్ అనేది అంత ఫ్లఫీనెస్ ఎక్కువ వస్తుంది. ఇలా ఉన్నదాన్ని నెక్స్ట్ సర్కిల్లో ఉన్న బౌల్లో కానీ, స్క్వేర్ షేప్లో ఉన్న బౌల్లో కానీ, గీ కానీ, ఆయిల్ కానీ ఏది లేకపోతే జస్ట్ నార్మల్ ఆటా ఉంటుంది కదా పిండి, అది అప్లై చేసి దానిలోకి షిఫ్ట్ చేసుకొని ఇడ్లీ కుక్కర్లో హాఫ్ వరకు కొన్ని వాటర్ పోసేసి పైన ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన ఈ బౌల్ని షిఫ్ట్ చేయండి. తర్వాత దానిపైన నుంచి వెళ్ళి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు స్లిమ్లో పెట్టండి గ్యాస్ను. దాని తర్వాత పెట్టేసిన తర్వాత ఒక టూత్ పిక్తో కానీ ఒక స్పూన్తో కానీ ఇట్లా డిప్ చేసి చూడండి. దానికి అంటుకోకపోతే కేక్ ఇప్పుడు రెడీ అయినట్టే. ఇప్పుడు రెడీ అయిన కేక్ని బయటకు తీసి ఒక 5 మినిట్స్ కూల్ అయిన తర్వాత దానిపైనుంచి ఇంకొక ప్లేట్తో క్లోజ్ చేసేసి ఉల్టా చేయండి. ఉల్టా చేసిన తర్వాత ఆటోమేటిక్గా కేక్ వచ్చేస్తుంది మనకి. ఇవి వచ్చిన కేక్ని మనం ముందుగా పక్కన తీసి పెట్టుకునే క్రీమ్ని కొద్దిగా వేడి నీళ్ళలో మెల్ట్ చేయండి. మీ దగ్గర చాక్లెట్స్ ఉంటే చాక్లెట్స్ని కూడా మెల్ట్ చేసి పైన క్రీమ్ లాగా అప్లై చేయండి. అప్లై చేసి మీకు నచ్చినట్టు బాదంతో కానీ కిస్మిస్తో కానీ ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా ఫైనల్గా నేను మాత్రం ఇలా డెకరేట్ చేసుకున్నా. ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేటైతే అలా అస్సలు మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.